ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ 69వ జన్మదినం సందర్భంగా టీడీపీ 11వ డివిజన్ అధ్యక్షులు గొట్టేటి నాగేంద్ర ఆధ్వర్యంలో బాలాజీనగర్లోని గీతామాయి వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి అనంతరం ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, దుర్గా మహేష్, 11వ డివిజన్ ప్రధాన కార్యదర్శి నారాయణ, బూత్ ఇన్ఛార్జ్ నాగార్జున, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆవుల శ్రీనివాసులు, రాంబాబు, రాయకృష్ణ, శ్రీకాంత్, శ్రీనివాసులు మరియు 11వ డివిజన్ టీడీపీ సభ్యులు పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 11వ డివిజన్ ప్రెసిడెంట్ గొట్టేటి నాగేంద్ర మరియు నగర మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి మీడియాతో మాట్లాడారు. నేను నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా గీతామయ వృద్ధురాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. కేక్ కటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. మాది 11వ డివిజన్ అధ్యక్షుడు గొడ్డేటి నాగేంద్ర గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు వీళ్ళందరూ కలిసి మేము ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. వాళ్ళందరి తరఫున నారాయణ సార్కి మరొకసారి జన్మదిన సందర్భం తెలుపు చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పండగ వాతావరణం. ఏంటంటే మా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ జన్మదినం పునస్కరించుకొని నెల్లూరు నగరంలో ఎన్నో కార్యక్రమాలు, అన్నదానాలు కాడి నుంచి, కంటి వైద్యాల కాడి నుంచి, ఏదన్నా పేదలకి, నిరుపేదలకి ఏదన్నా సమస్య అన్నా కూడా మా పార్టీ నాయకులు కార్యక్రమాలు అన్నీ ఈరోజు చేస్తున్నారు. ఈరోజనే కాదు, మా నారాయణ సారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఒక్కొక్క వార్డులో ఎన్ని కార్యక్రమాలు చేశాడంటే పార్కుల కాడి నుంచి, రోడ్ల కాడి నుంచి, డ్రైనేజీ కాలువల కాడి నుంచి ప్రతి ఒక్కటి ఆయన అభివృద్ధి పదంలో నెల్లూరు సిటీని అలాగే రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళడం. ఆయన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆయన అభిమానులు కానీ, నెల్లూరు నగరంలో ఆయన అభిమానులు కానీ ఈరోజు మా అందరికి కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఆయన జన్మదినం. అటు నాయకుడు మా నెల్లూరు నగరంలో, మన నెల్లూరు వాసి అయి ఉండడం మేమెంతో గర్వంగా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ఎమ్మెల్యే, ఒక మంత్రి అంటే పోయిన 5 ఏళ్లలో చూసాం ఎలా పనిచేశారో, ఎలా పేరు తెచ్చుకున్నారో. అలా కాకుండా పోయిన 5 ఏళ్లలో కాకుండా దానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పొంగూరు నారాయణ సార్ గారు 5,500 కోట్లు తీసుకొని వచ్చి నెల్లూరు నగరం ఎలా అభివృద్ధి పదంలో పరుగులు తీయించాడో నెల్లూరు నగర ప్రజలకందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు కూడా ఆయన మంత్రి అయినప్పటి నుంచి కూడా నెల్లూరు నగరాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, అలాగే పేదలకి ఏదన్నా ఇబ్బంది అన్నా కూడా ఆయనే స్వయంగా వచ్చి చేయడం, మమ్మల్ని కూడా నిద్రపోనీయకుండా పరుగులు తీస్తూ అభివృద్ధిలో ముందుండాలా, మంచి పని చేయాలా, చెడు పని చేయొద్దు అని చెప్పి మాకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది ప్రతిరోజు. నాయకుల తరఫున ఆయనకి మరొకసారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.